నమస్కారం అండి. నేను మీ వసీం ఖాన్, ఆస్ట్రోనమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మనం గత వీడియోస్లలో జెమ్ స్టోన్స్ గురించి తెలుసుకుంటున్నాము. వాటి యొక్క ధారణ గురించి, తర్వాత అది ఏ సమయంలో ఏ సందర్భంలో స్టోన్ ఎప్పుడు కూర్చోబెట్టాలనే దాని గురించి కూడా, ఏ ఉంగరంలో ధరించాలి, ఏ మెటల్లో ధరించాలి అనే దాని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. అంటే ఒక స్టోన్ను పర్ఫెక్ట్ అయిన పద్ధతిలో కనుక మనం ధారణ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇస్తుందనేది నా యొక్క అభిప్రాయం. ఇది కూడా రత్నశాస్త్రం కూడా అదే చెప్తుంది. రంగు రాళ్ళకి జాతి రాళ్ళకి చాలా తేడా ఉంది అనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా గత వీడియోలలో మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఎవరైతే నా యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే పైన ఐ బటన్ని క్లిక్ చేసి ఈ జెమ్ స్టోన్ గురించి వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అదే విధంగా చూసుకున్నట్లయితే గోమేధికం అంటే హెసనాయిడ్, మనం ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాము. గోమేధికం దేనికి ప్రీతికారకం అని చెప్పవచ్చు? రాహు గ్రహానికి సంబంధించిన రత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇన్ఆర్గానిక్ జెమ్ స్టోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయండి. తర్వాత గోమేధికాన్ని ఇంగ్లీష్లో మనము హెసోనైట్ అంటారు. మంచి గోమేధికాలు ఎక్కువగా శ్రీలంకలో ప్రసిద్ధి చెందిందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బంగారం రంగులోనూ గోమేధికాలు దొరుకుతాయి. ఇవి కూడా ఈ రాహు గ్రహానికి ఆది దేవత గోమాతక వేదంలందు పేర్కొనడం అనేది కూడా జరిగిందనమాట. అట్టి గోమాత యొక్క మూత్రం వంటి రంగు కలిగిన గోమేధికం రాహుతో సంబంధం కలిగి ఉంటుంది. రాహు అంటే ఇది బాగా గోమూత్రం చేస్తుంది చూడండి, అందుకే గోమూత్రపు రంగులో కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని గోమాతతో పోల్చడం అనేది కూడా జరిగిందనమాట. కావున రాహు యొక్క గ్రహ ప్రీతికారమైన గోమేధికంను ధరించడం వలన జాతక గోచారం నందలి రాహు దోషాలు ఏమైనా ఉంటే గనక ఇవి తొలగిపోయి వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ గోమేధికాన్ని ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి అనే దాని గురించి కూడా మనం చూసుకుందాం. అంటే ఏ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు, అంటే ఆర్ధ, స్వాసి, శతభిషం నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు అదేవిధంగా ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. మిగిలిన నక్షత్రాల వాళ్ళు మాత్రము తమ జన్మ సమాన్ని బట్టి, గ్రహస్థితులను బట్టి బలవంతుడైన రాహు దుష్ట స్థానంలోనున్న దశమ స్థానం, అంటే దశలు అంతర్దశలు అంటారు కదా, ఆ సమయంలో మాత్రమే గోమేధికంను ధరించడం మంచిది. ఎవరికైనాను వారి యొక్క జన్మ జాతకములను రాహు గ్రహంతో సంబంధించిన, అంటే జన్మ లగ్నం నుండి, అంటే పుట్టిన జన్మ లగ్నం నుంచి 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ 12వ స్థానంలందు ఆ ఆధిపతితో కూడుకోబడిన, అంటే వాటన్నిటిని మనం పరీక్షించాలి. అవి గినక మంచి పాపగ్రహ అంటే సంబంధంతో కలిగి ఉన్నా, అంటే పాపగ్రహాలతో కలిసి ఉందా, లేకపోతే ఎక్కడైనా వీక్ స్థానాల్లో ఉందా, అంటే బహుదోష ప్రాదుడు అంటే 2, 5, 7 అంటే లగ్నాధిపతి నుండి 2వ స్థానం కానీ 5వ స్థానం కానీ 7వ స్థానాలలో పాపగ్రహ సంబంధం కలిగిన రాహు ఉన్నను, గురు సంబంధం కలిగి ఉన్న ధనుర్భిక అంటే ధనుర్ రాశి కూడా లలో ఉన్నాను, గురుకు సంబంధించి కలిగి ఉన్న రాహు ఉన్నను, శని కుజులకు సంబంధించి కలిగి ఉన్న జన్మ లగ్నంలో ఉన్నను, అధిక దోషప్రాతుడైన అపకారము కలిగి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. ఇది అదేవిధంగా చంద్రుడు బలహీనుడై ఉండగా బలవంతుడైన రాహు నవస్థానంలో ఉన్నను, శుభదృష్టి లేక అంటే బాలారిష్టం కలిగ చేస్తుంటాడు. ఇలాంటి వాటి ఉన్నప్పుడు కూడా ఈ రాహుకు సంబంధించిన జాతకమునందని అశుభ దశమ స్థానాలను అనేటివి పరీక్షించాలి. ఇవన్నీ అనేటివి స్పష్టంగా అనేటివి మనం చూసిన తర్వాత ఈ గోచారాలని రాహుకు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయా, వాటి ఏ వీక్నెస్లలో ఉన్నాడు అనేటివన్నీ మనం పరీక్షించిన తర్వాతనే వీటిని ధారణ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఈ రాహుతో బాధపడేవాళ్ళు,
రాహు గ్రహంతో బాధపడే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇది చాలా అంటే ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఇన్కమ్ సోర్స్ అనేటివి ఉండవు. ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ అనేటివి ఎక్కువగా ఉండవు. రోగ పీడిత అంటే రోగాలతో చాలా ఏవో ఒక రోగం అంటే ఒక హెల్త్ ఇష్యూ తర్వాత ఇంకొక హెల్త్ ఇష్యూస్ రావడము, లేదంటే ఆస్తి నష్టం కలగడము, విద్యను అంటే చదువు మధ్యలోనే వదిలేయడము, వ్యాపారంలో నష్టాలు రావడము, తర్వాత మ్యారేజ్ లో డిఫెక్ట్స్ అనేవి రావడం, వాటి వల్ల కోర్టులకి వెళ్ళడము, పోలీస్ స్టేషన్లకి వెళ్ళడము, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. అసలు మనిషి కూడా ఒక్కొక్కసారి ఉన్మాదిగా మారిపోయి ఉన్మాది తత్వాలు చేయడం, మానసికంగా మెంటల్లీ డిప్రెస్డ్ అవ్వడము, తర్వాత వీళ్ళకి అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ చూసుకున్నా కూడా ఈ కిళ్ళకి సంబంధించిన రోగాలు అనేటివి రావడం, లివర్ కి సంబంధించిన గర్భదోషాలు సంబంధించినవి, కొందరికి క్యాన్సర్ రావడం, కడుపులో నొప్పి రావడం, మలబద్ధకం మొదలు మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ రాహుకు కారకుడు అవుతాడని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇలాంటి కారకాలు ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వల్లనే జరుగుతాయి. కాబట్టి వీటికి సంబంధించిన గ్రహానికి సంబంధించింది గోమేధికము. అంటే ఈ పరిహారాలన్నిటికీ మనం గోమేధికం ద్వారా అంటే ఈ పెట్టుకోవడం, ధారణ చేయడం ద్వారా కుటుంబంలో ఐకమత్యంగా కలిసి ఉండడము, తర్వాత జనాలలో వెళ్ళినా కూడా మంచి పేరు ఉండడం, విద్యలో వృత్తి కలిగి రావడం, విజయం కలిగి రావడం, తర్వాత బిజినెస్ లో మంచి లాభాలు కలిగి రావడం అనేటివి కూడా బాగా జరుగుతాయి. అంటే వారసత్వ ఆస్తులు కలిసి రావడం, తర్వాత రుణ బాధల నుంచి తొలగిపోయి విముక్తి కావడము, ఇలాంటి బంధువు ఆదరణ కలగడం, అంటే తర్వాత ఇవన్నీ కూడా అంటే దైవికమైన పనులలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉండడము, ధన అభివృద్ధి కలగడం, ఆకస్మిక డబ్బు కూడా రావడము అనేటివి కూడా ఈ గోమేధిక ధారణం చేయడం వల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకి దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. తర్వాత విజయం సాధిస్తారు. చదువులో మంచి చదువు లభిస్తుంది, వ్యాపారంలో మంచి లాభం కలుగుతుంది. తర్వాత వచ్చేసి ఫ్యామిలీలో మంచి రిలేషన్స్ ఉంటాయి, రిలేటివ్స్ లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. గోమేధికం ధరించే పద్ధతి మీకు చెప్తాం. ప్రతి స్టోన్ కూడా ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ గోమేధికం ని మనం చూసుకున్నా కూడా ఇది బంగారం లేక పంచలోహం ఉంగరం నందు బిగించి ధరించడం వల్ల అభిష్టం అంటే మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రత్నము బిగించు సమయం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాకుండా దీనికి ప్రతి స్టోన్ చెప్పినట్లు కూడా వీటికి కూడా కొన్ని తిథి నక్షత్రాలు అనేటివి ఉంటాయి. తర్వాత గ్రహణ కాలాలు చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి. వాటిని పాటించిన తర్వాతనే మనము ఈ స్టోన్ ని బిగించి తర్వాత దాన్ని ప్రాపర్ వేగా అంటే మనం చూసుకున్నట్లయితే ఆ స్టోన్ ని కూర్చోబెట్టిన తర్వాత మొదటి రోజు మనం చూసుకున్నట్లయితే కాకరాకు అని పసరు దొరుకుతుంది. ఆ పసరు అంటే ఆ పసరులో ఉంచాలి ఫస్ట్ డే. తర్వాత మరుసటి రోజు గోమూత్రం నందు ఉంచాలి. మరి మూడవ రోజు తర్వాత ఆవు పాలలో నిక్షిప్తం చేసి అంటే శుభ్రపరచాలి. తర్వాత పంచామృత స్నానాన్ని గావించాలి. ఇలా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వాటిని మనం పెట్టడం ద్వారా మనకి పాజిటివ్ వైబ్రేషన్ అంటే వాటిలో ఉన్న దోషాలు ఏమైనా దోషాలు కనుక ఉంటే అవన్నీ వెళ్ళిపోయి ఇవి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి కలుగుతాయని ఇంకోటి మనం చెప్పుకోవచ్చు. దీన్ని చూస్తే శుభతిథులు కలిగి ఉన్నప్పుడు వర్జ దుర్ముహూర్త కాలాలు ఏమన్నా మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తర భద్ర నక్షత్రములందు వృషభ, మిథున, సింహ, కుంభలగ్నములందు జరుగు సమయంలో పూజించి ఇంద్రమును ధారణ చేయడం ద్వారా కూడా వీటి మంచి ఫలితాలను మనం పొందవచ్చు. అదేవిధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తున్నా కూడా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే అంటే ఏ నెలలో పుట్టిన వాళ్ళైనా కూడా 4, 13, 22, 31 డేట్ లో పుట్టిన వాళ్ళు కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం వీళ్ళు కూడా గోమేధికాన్ని ధారణ చేయవచ్చని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఈ గోమేధికంతో పాటు కాంబినేషన్ ఆఫ్ స్టోన్ అనేది ఉంటుంది. కాబట్టి గోమేధికం ధారణ చేసేటప్పుడు ఆల్టర్నేట్ గా దీనికి మాత్రము రూబీ గాని గుప్త్యము గాని ఈ 2 స్టోన్స్ ఉండకుండా చూసుకోవడం చాలా ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే వైడూర్యం, రూబీ అంటే వైడూర్యము, తర్వాత పర్ల్, గుప్త్యం, ఈ 2 ఈ కాంబినేషన్ తో పాటు గోమేధికాన్ని ధారణ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకు అంటే వీటికి ఇది అపోజిషన్ గా ఉంటాయి కాబట్టి మీకు మంచి జరగకపోగా కీడు అనేది కూడా జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇది బాగా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ని
సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క అప్డేట్ వీడియోస్ మీ వరకు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ